హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీల యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. అలాగే ఎస్టర్డే స్పాట్ ఈటీఎఫ్ల విషయానికొస్తే మార్కెట్లో రీసెంట్ కరెక్షన్ కారణంగా అన్ని స్పాట్ ఈటీఎఫ్లలో ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు చూడగలరు. ఇక ఈరోజు ఉన్న ముఖ్య వార్తల్లోకెళ్తే ఇది కార్డానో యూజర్స్కి ఒక బ్యాడ్ న్యూస్ లాంటిది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల కార్డానో నెట్వర్క్లో ఒక మాల్ఫార్మ్డ్ ట్రాన్సాక్షన్ కారణంగా నెట్వర్క్లో తాత్కాలిక చైన్ స్ప్లిట్ లేదా డైవర్జెన్స్ ఏర్పడింది. దీనికి గల కారణాలేంటంటే ఇటీవల రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్ వర్షన్లో ఉన్న వాలిడేషన్ బగ్ వలన కొత్త నోట్స్ ఒక మాల్ఫార్మ్ ట్రాన్సాక్షన్ను వ్యాలిడ్గా మరియు పాత నోట్స్ ఆ ట్రాన్సాక్షన్ను ఇన్వాలిడ్గా గుర్తించాయి. ఈ మిస్ మ్యాచ్ వల్ల నెట్వర్క్ రెండు వేర్వేరు బ్లాక్ చైన్స్ అంటే రెండు సబ్ బ్రాంచెస్గా స్ప్లిట్ అయింది. దీని ప్రభావం అనేది యూజర్స్ ఫండ్స్పై పడేది. ఇక్కడ మంచి విషయమేంటంటే ఫండ్స్ లాస్ట్ అయ్యాయని ఎటువంటి రిపోర్ట్స్ రాలేదు. కాకపోతే కొన్ని ట్రాన్సాక్షన్స్ స్లో అయ్యాయి. ప్రికాషనరీ మెజర్గా కొన్ని వాలెట్స్ మరియు ఎక్స్చేంజెస్ కొంతసేపు కార్డానో ఆధారిత ఆపరేషన్స్ను నిలిపిచేశాయి. ఈ న్యూస్ వచ్చిన వెంటనే కార్డానో నేటివ్ టోకెన్ అయిన ఏడియోలో షార్ప్ డిక్లైన్ అనేది కనబడింది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఐఓజీ మరియు ఇంటర్సెక్ట్ టీమ్స్ సమస్యను గుర్తించి కొత్త వర్షన్ను రిలీజ్ చేశారు మరియు నోడ్ ఆపరేటర్స్కు ఈ తాజా వర్షన్కి అప్గ్రేడ్ కావాలని సూచించారు. సో నెట్వర్క్ అనేది మెల్లగా స్టెబిలైజ్ అవుతోంది అన్నమాట. తర్వాత ఈ వార్త మాత్రం డోజ్ కాయిన్ హోల్డర్స్ మరియు సపోర్టర్స్కి శుభవార్త లాంటిదే. అదేంటంటే గ్రేస్కేల్ యొక్క డోజ్ కాయిన్ ఈటీఎఫ్కు లిస్టింగ్ అప్రూవర్ వచ్చింది. డోజ్ కాయిన్ ఈటీఎఫ్తో పాటే గ్రేస్కేల్ సంస్థ తమ ఎక్స్ఆర్పీ ఈటీఎఫ్ను కూడా లాంచ్ చేస్తోంది. కాకపోతే ఈ రెండు ఈటీఎఫ్లు ఎన్వైఎస్సి ఆర్కాలో పబ్లిక్గా అందుబాటులోకి రాకముందు మొదట్లో కేవలం ప్రైవేట్ ప్లేస్మెంట్లుగా ఉండేవి. సో ఈ ఈటీఎఫ్ల అప్రూవల్ కారణంగా సాధారణ ప్రజలు కూడా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే ఆపర్చునిటీ లభించిందన్నమాట. వీటిలో ట్రేడింగ్ అనేది ఎన్వైఎస్ఈ ఆర్కాలో నవంబర్ 24 అంటే సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ అప్రూవల్తో గ్రేస్కేల్ యొక్క క్రిప్టో రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాడక్ట్స్ సంఖ్య ఇప్పుడు 40కి పైగా చేరాయి. సో దీనివల్ల యూస్ ఏంటంటే ఇది స్పాట్ ఈటీఎఫ్ అంటే ఈ ఈటీఎఫ్ అనేది కేవలం డోజ్ కాయిన్తో మాత్రమే బ్యాక్ చేయబడుతుంది. ఇంతకుముందు డోజ్ కాయిన్ కొనాలంటే క్రిప్టో వ్యాలెట్లు ఎక్స్చేంజ్ల గొడవ ఉండేది. కానీ ఇప్పుడు డీమ్యాట్ అకౌంట్ ద్వారా సులభంగా డోజ్ కాయిన్ ఈటీఎఫ్ను కొనవచ్చు. అలాగే ఇది రెగ్యులేటెడ్ మార్కెట్లో వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా సాధారణ సెంట్రలైజ్డ్ క్రిప్టో యాప్ల కంటే కాస్త ఎక్కువ సెక్యూర్గా కూడా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే డోజ్ కాయిన్ అనేది చాలా వాలటైల్ ఉన్న క్రిప్టో కరెన్సీ కాబట్టి ఈటీఎఫ్ వచ్చినంత మాత్రాన రిస్క్ తగ్గదు. అలాగే ఈటీఎఫ్ ప్రారంభమైన వెంటనే ధర పెరుగుతుందని ఎటువంటి హామీ లేదు. అసలు ప్రభావం మాత్రం ఈ కొత్త ఈటీఎఫ్లో ఎంత ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్లోస్ వస్తాయనే దానిమీదే ఆధారపడి ఉంటుంది. చివరుగా ప్రముఖ క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన కాయిన్బేస్ ఇటీవల టెన్సర్ ల్యాబ్స్ రూపొందించిన వెక్టర్.ఫన్ అనే సొలానా బేస్డ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ను బై చేయనున్నట్టు ప్రకటించింది. ఈ వెక్టర్.ఫన్ అనేది పంప్.ఫన్ లాగా సొలానా బేస్డ్ మీమ్ కాయిన్స్ ట్రేడింగ్కు పాపులర్. ఈ యాక్విజిషన్ అనేది కాయిన్బేస్ ఎవ్రీథింగ్ ఎక్స్చేంజ్ అనే వ్యూహంలో ఒక పార్ట్. సులభంగా చెప్పాలంటే ట్రేడింగ్, డెక్స్, మంచి ఆన్-చైన్ మార్కెట్లు అన్నీ ఒకే ప్లాట్ఫామ్లో అందించాలన్న ఆలోచన అన్నమాట. దీన్ని బై చేయడం ద్వారా కాయిన్బేస్ తన ప్లాట్ఫామ్లో సొలానా టోకెన్స్ ఇంకా వేగంగా మరియు సులువుగా ట్రేడ్ అయ్యేలా చేయాలనుకుంది. అంతేకాకుండా కొత్తగా వైరల్ అవుతున్న మీమ్ కాయిన్స్ను త్వరగా లిస్ట్ చేయడం సాధ్యమవుతుంది. ఈ యాక్విజిషన్ ద్వారా కాయిన్బేస్ ఇకపై డీసెంట్రలైజ్డ్ ట్రేడింగ్ వేదికలపై కూడా తన వ్యాప్తిని పెంచబోతుంది. దీని ద్వారా సొలానా నెట్వర్క్లో మరిన్ని అసెట్స్ చేరే అవకాశం ఉంది. అంటే కొత్త టోకెన్లు, లిక్విడిటీ, వేగవంతమైన ట్రేడింగ్ అన్నమాట. అలాగే కాయిన్బేస్ యూజర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వెక్టర్.ఫన్ యాప్ అవసరం లేకుండానే నేరుగా కాయిన్బేస్ యాప్లోనే సొలానా బేస్డ్ మీమ్ కాయిన్స్ను ట్రేడ్ చేయొచ్చు. కాయిన్బేస్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో ఇంకా లిస్ట్ కాని సొలానా టోకెన్స్కు ముందే యాక్సెస్ లభిస్తుంది. ఈ యాక్విజిషన్లో మరిన్ని ముఖ్య విషయాలేంటంటే ముఖ్యంగా వెక్టర్.ఫన్ యాప్ మరియు వెబ్ సర్వీసెస్ అనేవి నవంబర్ 26 నుంచి మూసివేయబడతాయి. సో ఎవరైతే వెక్టర్.ఫన్ యూజర్స్ ఉంటారో వాళ్ళు 26 లోపు అన్ని పొజిషన్లను క్లోజ్ చేయడం, యాసెట్స్ను ట్రాన్స్ఫర్ చేయడం మరియు ప్రైవేట్ కీస్ను ఎక్స్పోర్ట్ చేయడం మంచిదన్నమాట. చివరుగా టెన్సర్ ల్యాబ్స్ నేటివ్ టోకెన్ అయిన టీఎన్ఎస్ఆర్ మరియు నెఫ్టీ మార్కెట్ ప్లేస్ ఈ డీల్లో భాగం కాదు. ఇవేనండి ఈరోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.